హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియోలో పాల ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. ముందుగా పాలను అయితే తీసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలను అయితే తీసుకున్నాను. పాలను గిన్నెలో వేసుకోవాలి. కొన్ని పాలను అయితే మరొక గిన్నెలో వేసుకోవాలి. నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. మీకు గేదె పాలు దొరికినట్టయితే గేదె పాలనైనా తీసుకోవచ్చు. ఒకవేళ గేదె పాలు కానీ ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ ఏది దొరకకపోయినట్టయితే నార్మల్ పాలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాలను అయితే మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు మనం పక్కన తీసుకున్న గిన్నెలో మిల్క్ పౌడర్ని అయితే వేసుకోవాలి. 4 స్పూన్ల మిల్క్ పౌడర్ని అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉండలేకుండా కలుపుకోవాలి. ఒకవేళ మిల్క్ పౌడర్ లేనట్టయితే లీటర్ పాలను తీసుకొని 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మిల్క్ పౌడర్ లేనట్టయితే అలా చేసుకోవచ్చు. ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు పాలు మరగడం స్టార్ట్ అయిన తర్వాత 2-3 నిమిషాలు పాలను అయితే మరిగించుకోవాలి. పాలను ఇలా మరిగేటప్పుడు కలుపుకోండి. పైన మీగడ కట్టకుండా అంటే అట్టు కట్టకుండా ఉంటుంది. అలాగే అంచులకు కూడా అంటుకోకుండా ఉంటాయి. పాలను కలుపుతూ మరిగించుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయ్యి 2-3 నిమిషాలు పాలు మరిగిన తర్వాత టేస్ట్కి సరిపడా చక్కెరను అయితే వేసుకోవాలి. చక్కెర వేసుకున్న తర్వాత చక్కెర మొత్తం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి, మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ పాలను అయితే వేసుకోవాలి. పాలను వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని 3-4 నిమిషాల వరకు కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా గిన్నెకు అంచులకు అంటుకున్న పాలని కూడా స్పూన్తో పాలల్లోకి అనుకుంటూ కలుపుకోండి. అంటే మిల్క్ పౌడర్ వేసాం కదా, మిల్క్ పౌడర్ వేసిన తర్వాత గిన్నెకు అడుగు అంటుకుపోతుంది. కాబట్టి కలుపుతూనే మరిగించుకోవాలి. ఇలా చిక్కపడినట్టు మనకు అర్థమవుతుంది. అలా చిక్కపడిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవాలి. ఇలా కలుపుకుంటూ చల్లారబెట్టుకోవడం వల్ల పైన అట్టు కట్టకుండా ఉంటుంది. అంతేకాకుండా త్వరగా కూడా చల్లారుతాయి. ఇప్పుడైతే కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ చల్లారిన పాలను అయితే ఆ మిక్సీ జార్లో వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ అయితే తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి. ఒకవేళ వెనిలా ఎసెన్స్ లేకపోయినట్టయితే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని అయినా వేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. పైన ఇలా నురుగలాగా రావాలి. ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నేనైతే కుల్ఫీ మోడ్స్లలో వేసుకుంటున్నాను. కావాలంటే గ్లాస్లోనైనా వేసుకోవచ్చు. గ్లాస్లో వేసుకొని స్పూన్ని రివర్స్గా పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పాల మిశ్రమం ఉంది కదా, దీన్నైతే మొత్తం వీటిలలో వేసుకోవాలి, గ్లాసులలో వేసుకోవాలి. ఈ క్యాప్స్ ఉన్నాయి కాబట్టి నేను క్యాప్స్ పెడుతున్నాను. ఒకవేళ క్యాప్స్ లేనట్టయితే అల్యూమినియం ఫాయిల్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే ఏదైనా కవర్ ఉంటుంది కదా, కవర్ని పెట్టుకొని మధ్యలో హోల్ చేసి అయినా కూడా మన స్టిక్స్ని పెట్టుకోవచ్చు. లేదంటే స్పూన్ అయినా రివర్స్ చేసుకొని పెట్టుకోవచ్చు. మనం తీసుకున్న ఈ ఐస్ క్రీమ్ మిక్స్ని మొత్తం అన్ని కుల్ఫీ మోడ్స్లోకి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యాప్స్ని అయితే పెట్టుకోవాలి. క్యాప్స్ని పెట్టుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని అయితే కరెక్ట్గా మధ్యలో పెట్టుకోవాలి. ఈ సమ్మర్లో మనం
పిల్లలు ఊకే ఐస్ క్రీమ్స్ కావాలి అంటూ ఉంటారు కదా, చాలా సింపుల్గా కేవలం పాలు ఉంటే సరిపోతుంది. కమ్మనైన ఈ పాల ఐస్ క్రీమ్ని అయితే తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మినిమం ఒక 8 అవర్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, ఫ్రీజర్లో. లేదంటే ఓవర్ నైట్ మొత్తం వదిలేయండి. నేనైతే ముందు రోజు నైట్ పెట్టేశాను, నెక్స్ట్ డే తీసాను. పెట్టేటప్పుడు 6 ఉన్నాయి, ఇప్పుడు 5 ఉన్నాయి కదా అనుకోకండి. మా బాబు ఆల్రెడీ ఒకటైతే తినేశాడు, అందుకోసమే 5 మాత్రమే ఉన్నాయి. ఇలా నేను ముందు రోజు నైట్ పెట్టాను, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాతనైతే డీమోల్డ్ చేస్తున్నాను. ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఈ గ్లాసులనైతే ఆ వాటర్లో ఒక 10-20 సెకండ్లు ఉంచి తర్వాత డీమోల్డ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా చేసుకుంటే కమ్మనైన పాల ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చూస్తే పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇదండి ఇవాల్టి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.